ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలని మనవి చేస్తున్నాం. ఆఫీసర్లందరూ కూడా వైసీపీ మాయ నుంచి పూర్తి స్థాయిలో బయటపడలేదు. ఇంకా 80% వైసీపీ మాయలోనే ఉన్నారు. ఏ పని చేస్తే డబ్బులు వస్తాయి, ఏం చేస్తే ఇంకా వేరే లాభాలు పొందుతాయి అని ఆలోచిస్తున్నారు తప్ప ప్రభుత్వం మారింది. సీఎం గారు అనుభవజ్ఞులు వచ్చారు, లోకేష్ గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ చూస్తున్నారు, హోంమంత్రి గారు ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం మారింది, మనం కూడా మారుదాం, పాత పద్ధతులు కట్టి పెడదాం అనే ఆలోచన చాలా తక్కువ మంది ఆఫీసర్లకు ఉంది. ఇప్పటికి కూడా వేధిస్తున్నారు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మీరంతా వీళ్ళ మీద కన్నేసి ఉంచండి. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆలోచించండి. ప్రజలు పెన్షన్లు కానీ మిగతాయి కానీ వాళ్ళ బతుకాలు బతుకుతారు సార్. కల్లో గంజో దాగి వాళ్ళ బతుకాలు బతుకుతారు సార్. కావాల్సింది గౌరవం, పనిచేసి పెట్టడం, లంచాలు లేకుండా చేయడం, గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఆఫీసర్లని పోస్ట్ చేయించుకోవడం. ఇది కాన్సన్ట్రేషన్ చేయండి సార్, ఇది కాన్సన్ట్రేషన్ చేయండి. మంచి కార్యకర్తలు ఉన్న పార్టీ, కష్టపడి పనిచేసి అధికారంలో తెచ్చిన కార్యకర్తలు, నాయకులు గుర్తుపట్టండి సార్. వాళ్ళకి సముచిత స్థానం ఇవ్వండి. ఆఫీసర్ల మీద డిపెండ్ అయ్యి వాళ్ళని దూరం చేసుకోకండి. ఇది ఒక్కసారి ఆలోచించమని అనుభవజ్ఞుడైన మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇది ప్రజల మాట. మొన్న మధ్య మా విజయవాడ స్టాఫ్ రిపోర్టర్ రమేష్తో మాట్లాడితే ఈ విషయాలని చెప్పుకొచ్చారు. ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ఏం కోరుకుంటున్నారు ఒక్కసారి ఆలోచించండి సార్. ఆఫీసర్ల మాట నమ్మి మీకోసం కష్టపడ్డ వాళ్ళని దూరం చేసుకోకండి సార్.